ప్రాణానికి, దేహానికి, నీ ఇంటికి, నీకున్న సంబంధానికి అది స్వస్థత ఇస్తుంది గనక నువ్వు క్షమించి తీరాలి. చివరిది ఏందనంటే, ఒకవేళ నువ్వు క్షమించకుండా ఉండిపోతే నీవు పరిశుద్ధుని అన్నటువంటి భావనలో భగవంతునికి దూరం అయిపోతావేమో గనక క్షమించాలి. ఐ క్లోజ్ హియర్. ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఫర్గెటింగ్. I quote and unquote, and going to close with the statement. క్షమించడము అనంటే ఇతరులు మనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడం అని కాదు. నో, గాయపరచబడ్డాం, కన్నీరు కార్చినాం, వేదన పడ్డాం, ఒంటరివానిగా మిగిలిపోయినాం. అంత మాత్రాన క్షమిస్తున్నామనంటే వారు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోమ్మని కాదు, కానీ మానవ సంబంధాలను భగవంతుని కొరకు పునరుద్ధరించుకోమని. ద్రోహాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, ఇంకొకసారి ద్రోహానికి మీరు గురి కావద్దు. ఐ క్లోజ్ ఇట్ బై రిపిటేషన్ ఆఫ్ మై స్టేట్మెంట్. ద్రోహిని క్షమించండి, ఇంకొకసారి మీరు ద్రోహానికి గురి కావద్దు. తగు జాగ్రత్తలను తీసుకోండి, మిమ్మును మీరు సంరక్షించుకోండి, మీ ఆత్మాభిమానాన్ని సంరక్షించుకోండి. ఇతరులకు అలుసుగా మారకండి, ప్రతిసారి ద్రోహానికి గురి కాకండి. క్షమించండి, కానీ పొందినటువంటి గాయాన్ని మర్చిపోకండి. ఇంటికి వెళ్ళినాక చదవండి, పౌలు గారు చేసిన పని ఇదే. ఎఫెసియన్స్ 4:32, కొలెషియన్స్ 3:13. పౌలు గారు అదే చేసినారు, క్షమించినాడు, కానీ తను పొందినటువంటి గాయాన్ని మర్చిపోలేదు, ఇతరులకు అవకాశం ఇవ్వలేదు. మిత్రమా, మన స్వీయ శక్తి, స్వీయ బలముతో ఒకరిని మనం క్షమించలేము. ఆస్క్ గాడ్ టు హెల్ప్ యూ టు ఫర్గివ్. దేవా, నా శత్రువును క్షమించడానికి కావలసిన కృపను నాకు ఇవ్వమని ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ఎ హంబుల్ యాటిట్యూడ్. తగ్గించుకొని బ్రతకడానికి కావలసినటువంటి దీనమైన బ్రతుకు నాకు ఇవ్వమని ప్రార్థన చేయండి. ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ ద పర్సన్ హూ వౌండెడ్ యూ. అపోస్తుల కార్యములు 7:60. నన్ను శారీరకంగా, మానసికంగా గాయము చేసినటువంటి వ్యక్తిని క్షమించమని ప్రార్థన చేయండి. 4వది, రెఫ్యూజ్ టు డ్వెల్ ఆన్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు యూ. అన్యాయానికి గురై, వేదనకు గురైనప్పుడు అదే లోకమని తరచి తరచి మలచి ఆ జ్ఞాపకాలలో మిగిలిపోకండి. 5వది, స్టాప్ టాకింగ్ అబౌట్ యువర్ వూండ్స్. కలిగినటువంటి గాయాల గురించి పదే చర్చను పెట్టకండి. చివరిది, డోంట్ టేక్ బ్యాక్ యువర్ ఫర్గివ్నెస్. ఒక్కసారి క్షమించినాక మీ క్షమాపణను వెనక్కి తీసుకోకండి. ఎందుకంటే మనల్ని క్షమించిన దేవుడు మనల్ని క్షమాపణను వెనక్కి తీసుకోలేదు కనుక ఆయన నిరంతరము క్షమిస్తూ ఉన్నాడు. మన పాపము కంటే మనము గొప్ప అని ఆయన భావిస్తున్నాడు కనుక మనము క్షమించేవారు కూడా భగవంతునికి వారు కావలసిన వారని, భగవంతునికి దృష్టిలో వారు ఘనమైన వారని గ్రహించి క్షమించడానికి కావలసినటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మంచి మనస్సును, శుద్ధమైన హృదయాన్ని త్రియేక దేవుడు త్రికరణ శుద్ధితో చేయించడానికి కావలసిన శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, అలాంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయునుగాక.